హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఈరోజు మా చెల్లి యూఎస్ నుంచి వచ్చేసింది అనమాట. సో ఈరోజు మేమందరం కలిసాము. సో ఇంకా కలవగానే ఫస్ట్ మేము చేసిన థింగ్ అయితే షాపింగ్కి వెళ్ళామన్నమాట. అండ్ నేను ఇప్పుడు ఏం షాపింగ్ మొత్తం చూపించట్లేదు, జస్ట్ మా చెల్లి వచ్చాక మేము 1 వీక్ మేము ఎలా స్పెండ్ చేసాం టైం అనేది నేను చూపిస్తున్నాను. సో ఇప్పుడు తను జస్ట్ ఒక 15 డేస్ ఉండడానికని వచ్చిందనమాట, ఓన్లీ ఫర్ 15 డేస్. సో ఆ 15 డేస్ మేము ఎలా టైం స్పెండ్ చేసాము. అండ్ నేను మా చెల్లిని కలవడానికి ఒక 1 వీక్ బిఫోర్ వెళ్ళాను అనమాట. సో దట్ ఆ 1 వీక్ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు కదా అనేసి. సో ఆ 1 వీక్లో మేము ఏమేమి చేసామనేది ఈ వ్లాగ్ అనమాట. సో షాపింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే నైట్ వచ్చేసి మేము మండీకి వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్ సైడ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. ఎల్బీ నగర్ సైడ్ ఉన్న మండికి. సో మేము ఇక్కడ నాన్ వెజ్ ప్లేట్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. అండ్ వెజ్ వాళ్ళు కూడా తిన్నారనమాట. మా ఇద్దరు చెల్లెలు వచ్చేసి మండే రోజు నాన్ వెజ్ తినరు. సో వాళ్ళకి వెజ్ ఆర్డర్ చేసాము, మేమేమో నాన్ వెజ్ మండీ చేసామన్నమాట, తిన్నామన్నమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ బయటికి వెళ్ళాము. సో అలా మొత్తం అది వచ్చిన డేస్ అన్నీ కూడా బయట తిరగడమే సరిపోయింది మాకైతే. ఇంట్లో అయితే చాలా తక్కువ టైం ఉన్నాము, మొత్తం బయట తిరుగుతూనే ఉన్నాము. సో ఇంకా వెళ్ళే 1 డే బిఫోర్ మేము ఇంకా బాబా గుడికి వెళ్దాం, దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి ఉంటుంది కదా, సో అందులో మా తాతయ్య ట్రస్టీ అనమాట. సో అలా మేము దర్శనం చేసుకోవడానికని వెళ్ళాము. సో వెళ్ళే ముందు అట్లా బాబా బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుంది అని అనిపించి అలా వెళ్ళామన్నమాట. సో మా తాతయ్య అందరు గ్రాండ్ ఆటోస్తో వచ్చారు. సో మొత్తం అందరం ఉన్నామన్నమాట ఇక్కడ. సో మేము మొత్తం 4 సిస్టర్స్. సో 4 సిస్టర్స్ అందరం కలిసి వెళ్ళాము టెంపుల్కి. సో అలా మేము టెంపుల్ అయితే విజిట్ చేసాము. అండ్ సో అలా మేమైతే టైం స్పెండ్ చేసాము. అండ్ మొత్తం ఉన్నన్ని రోజులు కూడా మేము మొత్తం బయట తిరగడానికే సరిపోయింది. అండ్ చాలా షాపింగ్ చేసాము, బట్ అవన్నీ కూడా నేను వ్లాగ్లో తీయలేదు, ఎందుకంటే మేము కలిసాక మొత్తం రచ్చ ఉంటుంది అండ్ వీడియో తీసే టైం కూడా అంత లేదు అనమాట. సో అండ్ నెక్స్ట్ డే నైట్ వచ్చేసి మేము లిటరల్గా క్లోజింగ్ టైంకి ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి మనం కెఫే అనమాట. ఇది చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉందన్నమాట మనకి. అండ్ ఇది ఆల్మోస్ట్ 12కి క్లోజ్, అంటే మేము అక్కడికి 11:45కి అట్లా రీచ్ అయ్యాము. సో అంటే మేము ప్లాన్గా రాలేదు, జస్ట్ అప్పటికప్పుడు అనుకొని వచ్చేసామన్నమాట. జస్ట్ హాట్ చాక్లెట్ తాగుదాం అని చెప్పేసి వచ్చాము. అండ్ బిఫోర్ మేము ఎవ్రీ నైట్ మేము మెక్డొనాల్డ్స్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేవాళ్ళం అనమాట. సో అది కూడా నేను షూట్ చేయలేదు. అట్లా ఈరోజు కొంచెం ఎప్పుడు ఐస్ క్రీమ్సే ఎందుకు, హాట్ చాక్లెట్ కూడా తాగుదామని చెప్పేసి మేము ఇలా డిఫరెంట్గా ట్రై చేసాము. బట్ ఈ ప్లేస్కి సడన్గా వెళ్ళాము అండ్ కొంచెం గెటప్స్ అవన్నీ బాగాలేవు కాబట్టి నేను అదంతా చూపించట్లేదు. జస్ట్ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఎవరికైనా మంచిగా వీకెండ్స్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి మనం కెఫే అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ న్యాచురల్ బటర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇవన్నీ విశాఖపట్నం బటర్స్ అంటారు కదా, సో ఆ బటర్స్ అనమాట, అవి చాలా ఫేమస్ కదా. సో అలా అండ్ మేము ఇక్కడ కేక్స్ అవి చూస్తున్నాము. అండ్ ఫైనల్గా ఇక్కడ హాట్ చాక్లెట్ దొరకదో ఇంకా అనుకున్నాము. ఫైనల్గా ఒకటి ఉందన్నాడు. సో మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసాము, ఉందా లేదా, కొంచెం మాకు సీటింగ్ ఇవ్వండి అది ఇదని చాలాసేపు రిక్వెస్ట్ చేస్తే సో ఓకే రండి అని లోపలికి తీసుకెళ్లారనమాట. ఇక్కడ వీళ్ళదే అనమాట, ఫ్యాక్టరీ లాగా ఉంది. సో ఇక్కడే మనకి లైవ్లో ప్రిపేర్ చేసి చూపిస్తారు మొత్తం కోకో పౌడర్ అదంతా కూడా మనకి. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ ప్లేస్. అండ్ సో మళ్ళీ ఓన్లీ మేము తిరిగింది మాత్రం మొత్తం 4 సిస్టర్స్ మాత్రమే తిరిగామన్నమాట, అంటే మొత్తం గర్ల్స్ గ్యాంగే అనమాట. సో హాట్ చాక్లెట్ వచ్చేసింది అండ్ మేము ఇది 2/4 తీసుకున్నాము. మాకు అక్కడ అస్సలు లాస్ట్ మూమెంట్లో లేదన్నాడు. మళ్ళీ ఇంకొకటి మేము చాలా రిక్వెస్ట్ చేస్తే ఓకే మేము మీకోసం చేస్తాము, లాస్ట్
ఒక్కటే కప్ ఉంది అని చెప్పి చేసి ఇచ్చాడనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న బ్రేక్ఫాస్ట్ అనమాట. మేము చిన్నప్పటి నుంచి ఇష్టంగా తినే ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి మణికంఠ టిఫిన్ సెంటర్ అని వనస్థలిపురం సైడ్ ఎవరున్నా వాళ్ళకి తెలిసిపోతుంది. సో అక్కడ అనమాట. సో ఇక్కడైతే చాలా బాగుంటుంది. దోసెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగుంటాయి అనమాట. సో ఎవరైనా ఉన్నా ట్రై చేయండి. సో ఇది ఈ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి చిన్నగానే ఉంటుంది. బట్ యా సిస్టర్స్ అందరం ఎలా స్పెండ్ చేసాము అండ్ కలిస్తే ఎలా ఉంటుంది అని ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇదంతా రికార్డ్ చేస్తున్నాను. సో యా ఇక్కడ చూసిన వాళ్ళకి థ్యాంక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.